హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను బెడ్రూమ్ డెకరేషన్ ఒకటి చూపించబోతున్నాను. అది కూడా మనకి కంప్లీట్గా మొత్తం అంతా నేను బయట తీసుకొచ్చిన ఐటమ్స్ ఏం కాదండి. జస్ట్ నేను ఏంటంటే బెడ్ని నేను ఇంకొక వైపు ఫేసింగ్ తిప్పిస్తున్నాను అనమాట. మామూలుగా అయితే ఇటువైపు ఉండేవి కదా పిల్లోస్, చూసారు కదా నాకు 2 దివాన్స్. సో దానికోసం ఏంటంటే పిల్లోస్ పెట్టుకోవడానికి అవి పైన మా దగ్గర హెడ్ దగ్గర పైన బోర్డు లేదు. అందుకని నాకేంటంటే పిల్లోస్ అవి వెనకాల డెకరేట్ చేసుకోవటం, ఇంకా ఎక్కువ పిల్లోస్ వేసుకోవటం ఇలా ఇష్టం అనమాట. కానీ అలా కుదరట్లేదు. అందుకని ఏం చేశానంటే ఈ గోడ దగ్గరికి జరిపేసి అనమాట, బెడ్ అంతా అటువైపు పెట్టేసాము. ఇంకా రూమ్ ఇప్పుడు చాలా ఖాళీగా అనిపిస్తుందండి. ఎందుకంటే ముందున్నప్పుడు ఏంటంటే ఎక్కువ ఆక్రమించినట్టు అనిపించింది. ఇప్పుడు కొద్దిగా బయటకు వచ్చినట్టుంది, కానీ అటు ఇటు ఖాళీ అయితే ఎక్కువ ఉంది నాకు. ఇప్పుడు కొంచెం అందంగా సర్దుకోవడానికి కానీ, లేదంటే ఒక ఫ్యాన్ పెట్టుకోవడానికి సైడ్లో కానీ, ఏమైనా ఎక్స్ట్రా ఒక ఇండోర్ ప్లాంట్ పెట్టుకోవడానికి ఇదంతా ఇప్పుడు ఖాళీ వచ్చిందనమాట. సో పరుపు కూడా ఏంటంటే దివాన్స్ మీద పరుపే, ఇదంతా మొత్తం కలిపి ఒకే పరుపు కాదు, డబల్ అనమాట. పైన కవర్ మాత్రం అమ్మ కుట్టించారు. సో దాంతో ఏంటంటే రెండు బయటకు రాకుండా అటు ఇటు కదలకుండా ఉంటాయి. ఇదేంటంటే విడిగా క్లాత్ తీసుకుని కుట్టారండి పరుపు కవర్. అమ్మ ఎప్పుడో కుట్టించారు నాకు. సో నేనేంటంటే దీని వైపు తిప్పేసుకున్నాను కదా. మొన్న నేను మీషోలో బెడ్షీట్స్ తీసుకున్నానని చెప్పాను కదా, నాకైతే ఈ బెడ్షీట్ క్లాత్ చాలా 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 నచ్చింది. క్రేప్ లాగా అంటే చాలా స్మూత్ ఫినిషింగ్తో ఉందన్నమాట. మిగతా రెండు అయితే కొంచెం సిల్క్ మిక్స్లా ఉన్నాయి, కానీ ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. సో ఇది వేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఇది వేసేస్తున్నాను. ఇదైతే 6 మంచానికి సరిపోతుంది. బెడ్ అయితే ఇప్పుడు మేము వేసుకున్న దివాన్స్ అయితే అదే సైజు, కాకపోతే పైన వెనకాల బోర్డు ఉన్నట్టయితే ఒక బెడ్ లుక్ వచ్చేది. ఇప్పుడు నాకేంటంటే అదే లుక్లో ఉండాలి, బెడ్ లుక్లో ఉండాలని చెప్పేసి దీన్ని మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఎప్పుడు కూడా బెడ్రూమ్ డెకరేట్ చేసుకోవడం చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే రెంటెడ్ హౌసెస్లో అది మనకు పాసిబుల్ అవ్వదు, అది మనకు తెలిసిందే. నాకేంటంటే చిన్న చిన్న క్యాబినెట్స్ ఉంటాయి కదా మనకి, రైట్ సైడ్లో వాల్కి పెట్టుకునేవి, అవి పెట్టుకోవటం, లైట్ పెట్టుకోవటం, లేదంటే చిన్న చిన్న గ్లాస్ ఐటమ్స్ పెట్టుకోవటం. ఇలా గ్లాస్ ఐటమ్స్లో కూడా బాటిల్స్ ఉంటాయి, గ్లాస్ బాటిల్స్, ఇవి పెట్టుకోవడం, డెకరేట్ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. కానీ ఇప్పుడు అవి ఏం కుదరట్లేదు. ఎందుకంటే రెంటెడ్ హౌస్ కాబట్టి మనం ఇక్కడ మేకులు అవి కొట్టేయలేము, ఇవన్నీ అవ్వట్లేదు నాకు. చూడాలి, మన సొంత ఇల్లు అయితే ఎంతైనా మనం డెకరేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఉండట్లేదు. సో ఇప్పుడు చూసారా, నాకు వెనకాల గోడ దగ్గరికి వచ్చేసరికి పిల్లోస్ ఇలా పెట్టుకునే ఛాన్స్ వచ్చింది. సో ఇంకా ఎక్స్ట్రా పిల్లోస్ ఉన్నాయి కదా మన దగ్గర, సో దాంతో ఇంకా ఇలా డెకరేట్ చేసేసాను నేను. సో ఫైనల్గా మనకి ఇలా అందంగా కనబడుతుంది అనమాట. ఇంకా అన్నీ మనం ఎక్స్ట్రా పిల్లోస్ వేసుకున్నంత వరకు బాగుంటుంది. సో నేనేంటంటే రాఖీ ఫెస్టివల్ వచ్చేస్తుంది కదండి. సో తమ్ముడు కోసం నేను రాఖీస్ అవి తీసుకున్నాను షాపింగ్ బీచ్వేలో. ఇక్కడ ఏంటంటే రాఖీస్ ఇప్పుడు ప్రజెంట్ చాలా ఆన్లైన్ స్టోర్స్ అన్నీ సేల్ చేస్తున్నాయి. వీళ్ళ దగ్గర అయితే మనకి రాఖీలో నాకు నచ్చింది ఏంటంటే విత్ స్వీట్ బాక్స్, అలాగే కుంకుమ పసుపుతో సహా అన్నీ ఇచ్చేస్తారనమాట సెట్. నాకు చాలా నచ్చింది. రాఖీస్ అయితే ఇంకా చాలామందికి తీసుకున్నానండి. నాకు బ్రదర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో మీ అందరితో షేర్ చేద్దాం అనిపించింది, ఎవరికైనా తీసుకోవాలని ఉంటే తీసుకుంటారని చెప్పి. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇచ్చాను కదండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇచ్చాను. ఒకవేళ మీకు ఏ రాఖీ అయినా నచ్చినా, లేదంటే ఎక్కువ మందికి తీసుకోవాలన్నా సరే ఆన్లైన్ స్టోర్లో తీసుకునే ఛాన్స్ ఉంది. నేను కింద లింక్స్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఒకసారి ఇవి అయితే నేను పర్సనల్గా తీసుకున్నాను, ఒకసారి మీకు పెడతాను వాళ్ళ డీటెయిల్స్. మీకు నచ్చితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ రాఖీస్ అవన్నీ కూడా నేను పర్సనల్గా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. నాకు ఫెస్టివల్ వస్తుంది కదా తమ్ముడు వాళ్ళ కోసం అని చెప్పేసి. తర్వాత ఇంకా లడ్డు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసేసరికి నాకు చాలా అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఎప్పుడైనా రాఖీస్ అవి కొంటాం, కానీ విత్ స్వీట్ బాక్సెస్ కానీ అట్లాంటివి అయితే చాలా తక్కువే ఉంటాయి ఆన్లైన్ స్టోర్స్లో ప్రొవైడ్ చేసేవి. సో మొత్తం చాలా రాఖీస్ తీసుకున్నానండి, మల్టీ కలర్. ఇదేంటంటే ఓవెల్ మోడల్ వస్తుందన్నమాట, వూల్ మోడల్. దాని తర్వాత ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయండి రాఖీస్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. ఇవి రాఖీసే కాదు, ఇంకా వీళ్ళ దగ్గర చాలా రకాలుగా అన్ని షాపింగ్ క్లాతింగ్ కానీ, జ్యువెలరీ కానీ, వెస్ట్రన్ వేర్ కానీ, కిడ్స్ వేర్ కానీ, మొత్తం ఆల్మోస్ట్ లేని ఐటమ్ అంటూ ఉండదన్నమాట. సో చాలాసార్లు నేను లాస్ట్ టైం ఒకసారి ఒక 2 డ్రెస్సెస్ కూడా చేశాను షాపింగ్ బీచ్వేలో. చాలా చాలా మంచి క్వాలిటీ ఐటమ్స్ కూడా చూపించాను, ఒకసారి మీకు గుర్తుండే ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఇదనమాట, ఇదేంటంటే మనకి కార్డ్ కూడా ఇచ్చారు. ఇది చూసారు కదా, కుంకుమ పసుపు ఎంత సింపుల్గా ఎంత బాగా ప్యాక్ చేశారో. తర్వాత ఇంత మంచి బ్యాగ్లో, ఇంత పోట్లీ బ్యాగ్లో మనకి ప్యాక్ చేసి వస్తాయన్నమాట.
సో ఈ రాఖీ ఫెస్టివల్ కోసం నేను తీసుకున్నాను పర్సనల్గా. సరదాగా మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను అనమాట. ఎవరైనా తీసుకునే ఛాన్స్ ఉంటే, ఒకవేళ తీసుకోవాలి మేము బయటకు వెళ్ళటానికి అవ్వట్లేదు, లాక్డౌన్లో ఇంట్లోనే ఉండి బయట షాపింగ్కి అది కుదరట్లేదు అని అనుకుంటే కనుక మీరు కూడా తీసుకోవచ్చు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. స్వీట్ బాక్స్తో కూడా మనకు ఒక రాఖీ ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా సెట్ అనమాట. అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నచ్చితే మీరు తీసుకోవచ్చు. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, ఒకసారి చూడండి ఓకేనా. షాపింగ్ బీస్పేలో. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బెడ్ పిల్లోస్ అవన్నీ వేసాను కదా, ఈ సైడ్లో నేను లాస్ట్ టైం ఒకసారి చూపించాను. ఇది banggood.comలో తీసుకున్నానండి. ఈ ట్రాలీ చాలా బాగుంటుందన్నమాట. ఒకవేళ మనం బెడ్ మీద కూర్చుని ఇటు దగ్గరకు కూడా లాక్కోవడానికి వీల్స్ ఉంటాయి. దాంతో ఏంటంటే నేను ఇక్కడ హ్యూమిడిఫైయర్ పెట్టాను. ఎప్పుడు కూడా బెడ్రూమ్ సర్దిన కాసేపు తప్ప మళ్ళీ మామూలే. ప్రత్యేకంగా మనం దాన్ని పట్టించుకోవాలి అంటే అవ్వట్లేదు కదా, ఎవరికి అవ్వదు కూడా. పిల్లలు ఉంటే అస్సలు అవ్వదు. మామూలుగా ఇంట్లో పిల్లలు పెద్దగా ఎవరు లేకపోతే కనుక, అంటే పెద్దవాళ్ళు అయిపోయి ఉంటే కనుక ఏది పాడు చేయొద్దంటే ఏం ముట్టుకోరు, కానీ చిన్నపిల్లలు అయితే కష్టం అండి. నేనైతే ఇక్కడ చిన్న ఫ్లవర్ వాజ్ పెట్టాను. బెడ్రూమ్లో కొంచెం బాగుంటుంది, లుకింగ్ బాగుండాలి అని చెప్పేసి. సో ఇలా ఉందన్నమాట ఫైనల్ లుక్. బాగుంది కదా. సో నాకైతే చాలా నచ్చింది. నా బెడ్రూమ్ ఇప్పుడు బాగున్నట్టు అనిపించింది. అండ్ మీకు చెప్పాను కదా, నాకు ఎందుకో కొంచెం మామూలుగా అయితే షూ ర్యాక్ ఆర్డర్ చేద్దాం అనుకున్నానండి. ఇక్కడికి వచ్చాక ఏంటంటే మొన్న ఇల్లు మారినప్పుడు మేము అక్కడ కబోర్డ్స్ అవి ఉన్నాయి కాబట్టి మేము చెప్పల్స్కి స్టాండ్ ఏమీ తీసుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చాక ఏంటంటే కబోర్డ్స్ కానీ లేదంటే పెట్టుకునే ఛాన్స్ ఎక్కడా లేదనమాట. నాకేంటంటే బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి షూస్ అని, పిల్లలకు ఒక 2 జతలని, నాకు 3 జతలు, ఇలా చాలా చాలా చెప్పులు మన దగ్గర ఉంటాయి కాబట్టి ఎక్కడ పెట్టాలో కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది. అందుకని ఏం చేశానంటే ఆన్లైన్లో ఇది విడిగా నేను పర్సనల్గా అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నానండి. ప్రమోషన్స్ అయితే ఏం కాదు ఇవి, నేను ఆర్డర్ చేసుకున్నాను. కానీ ఇది మీరు కంప్లీట్గా చూసినట్టయితే మీకు ఫైనల్ లుక్లో మీకు తెలిసేది ఏంటంటే ఈ మాత్రం దానికి ఇంత హడావిడి అవసరం లేదనిపిస్తుంది అనమాట. అంటే అంత మంచి లుక్ ఉంది. అది చెప్పులు స్టాండ్ అనిపించడానికి కూడా చాలా విచిత్రంగా అనిపించింది నాకు. దీనికైతే ఇన్ని పైప్స్ వచ్చాయన్నమాట. మనం అన్నీ ఫిట్ చేసుకోవాలి. ప్లాస్టిక్ పైప్స్ కూడా ఇచ్చారు. తర్వాత ఏంటంటే క్లాత్స్. సో ఇవన్నీ కూడా మనం ఫిట్టింగ్ ఉంటుందన్నమాట. చిన్నవి ఉంటాయి, మిడిల్ సైజు ఉంటాయి, పొడుగు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒక స్టాండ్ లాగా చేసుకోవాలి. నేను మొత్తం అంతా కూడా కంప్లీట్ అయ్యాక కూడా చూపిస్తాను మీకు ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి మనం విడిగా చెప్పులకే కాకుండా మనం ఇంట్లో కూడా ఏదైనా పిల్లల బట్టలు కానీ, లేదంటే సపోజ్ మీరు ఒక హాస్టల్లో ఉంటున్నారనుకోండి, హాస్టల్లో అందరివి మీవి కలిసిపోతున్నాయి, క్లమ్జీ అవుతున్నాయి అనుకుంటే ఇలాంటిదైతే మీరు దీంట్లో కూడా బట్టలు పెట్టేసుకోవచ్చు. అంటే దేనికైనా మనం యూస్ చేసుకునేలా ఉంటుంది. నాకైతే దీన్ని షూ స్టాండ్ కంటే నాకు ఇంట్లో దేనికైనా యూస్ఫుల్గా వాడుకోవచ్చా అన్నట్టు అనిపించింది అనమాట. ఇది మొత్తం పూర్తి అయ్యేసరికి అమౌంట్ కూడా నేను ఇది 600కి కొన్నానండి. 620 రూపీస్ ఎంతో ఉంది ఇది. బయట అయితే చెప్పుల స్టాండే తీసేసుకోవచ్చు, కానీ ఇక్కడ లాక్డౌన్ కదా, బయట షాప్స్ ఏమీ తీయట్లేదు. పైగా ఏంటంటే వర్షాకాలం ఒకటి కాబట్టి మనకి చెప్పల్స్ స్టాండ్లో పెట్టినా సరే తడిచిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు దీనిలో అయితే చాలా మంచి బెనిఫిట్ ఏంటంటే పైన మీకు కవర్ వస్తుందన్నమాట విత్ జిప్ తోటి. కాబట్టి ఎంత జల్లు వచ్చినా సరే, వర్షం వచ్చేసి మొత్తం అన్ని తడిచిపోయినా సరే మనకేంటంటే లోపలికి వెళ్ళదన్నమాట వాటరు. సో వాటర్ ప్రూఫ్ అనమాట ఇదంతా కూడా. వాటర్ తడిచినా సరే వెంటనే ఆరిపోతుంది. పైన కవర్లోంచి అయితే లోపలికి చెప్పల్స్ మీద కూడా వాటర్ పడదు. సో ఈ మాత్రం దానికి ఇంత అక్కర్లేదనుకోండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం షూస్ అట్లాంటివన్నీ చెప్పులు అస్తమాను కొనలేం కదా. సో ఏ వస్తువైనా మనం అస్తమాను కొనలేము, అది అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా మనం దీనికోసం ఇంత పెట్టాలా అన్నట్టు అనిపించింది, కానీ తర్వాత బాగుందండి. నాకైతే సాటిస్ఫైడ్ ఈ విషయంలో. సో ఇన్ని ర్యాక్స్, మొత్తం 6 ర్యాక్స్ వచ్చాయి. మీకు ర్యాక్స్ చెప్పడం మర్చిపోయాను కదా, 6 ర్యాక్స్ వచ్చాయి. ఒక్కొక్క ర్యాక్లో 3 to 4 పేర్స్ పడతాయి అన్నమాట చెప్పులు. 3 నుంచి 4 జతలు పడతాయి. ఒకవేళ మీరు ఒక ఫ్యామిలీ అయితే కనుక మీ హస్బెండ్వి కానీ, పిల్లలవి కానీ, మీవి కానీ అందరివి పెట్టేసుకోవచ్చు. నాకు తెలిసి ఎవరు కూడా సింగిల్ పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్తో ఉండరు కదా, నాకు తెలిసి ఉండట్లేదు ఈ రోజుల్లో. చాలామంది డ్రెస్కి కానీ, లేదంటే టాప్స్ అని, జీన్స్ అని, పిల్లలకు కూడా షూస్ స్కూల్కి వెళ్ళే విడిగా అని చెప్పి ఇంట్లో ఉండే విడిగా చాలా ఉంటున్నాయి. సో దానికోసం వాడుకోవచ్చు మనం దీన్ని. సో నేను ఇప్పుడు కవర్ తొడిగేస్తున్నాను. మీరు లోపల కూడా అంటే మీరు ఎవరైనా ర్యాక్స్కి వాడుకుంటామంటే కనుక మీరు స్కిప్ చేసేసి చెప్పుల స్టాండ్ లాగా ఇంట్లో ఒక కార్నర్లో అయినా, బెడ్రూమ్లో అయినా మీకు కబోర్డ్స్ సరిపోవట్లేదు అనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా పైన కవర్ వచ్చింది. అసలు ఎంత బాగుందో చూడండి. నాకైతే మినీ వార్డ్రోబ్ అనిపించింది చూసాక. సో జిప్లు ఇలా వేసేసుకోవచ్చు.
ఓ పైన అక్కడ చిన్న చిన్న స్క్వేర్ షేప్లో మీకు కనబడుతున్నాయి చూసారా, అదేంటంటే ఒకవేళ మీరు జిప్పులు పైకి తీసినప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకుంటే ఆ ఫోల్డ్ చేసుకుని పైకి పెట్టుకుని స్టిక్కర్ వేసుకోవచ్చు అనమాట. అంటే అస్తమాన జిప్పు తీసి పెట్టక్కర్ లేకుండా అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో సో ఫైనల్ లుక్ ఇది. ఎంత బాగుందో కదా. 6 ర్యాక్స్ వచ్చాయి. నచ్చితే తీసుకోండి, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.